హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రషి 143 అండ్ అందరికీ జై శ్రీ గణేష. అండ్ ప్రజెంట్ వచ్చేసి నేను దుల్పేట్కి అయితే వచ్చేసిన. అండ్ దుల్పేట్లో వచ్చేసి మన ధ్రువ్ సింగ్ కళాకార్ వర్క్ షాప్కి అయితే వచ్చేసిన. అండ్ ఈ 2025లో అన్న వాళ్ళ దగ్గర ఒక యూనిక్ మోడల్ అయితే రెడీ చేశారు. అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్, మనకు నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్. అండ్ విశ్వరూపంతో మనకు వినాయకుడు అయితే దర్శనం అయితే ఇస్తున్నాడు. ఆల్మోస్ట్ విగ్రహం వచ్చేసి 15 feet ఉంటుంది. అండ్ దానికి బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తే 20 వరకు వస్తుందని అన్న అయితే చెప్పిండు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మీకు మొత్తం క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ విగ్రహాన్ని కూడా చూపిస్తా. అండ్ ఫ్రెండ్స్, ఈసారి మన ధ్రువ్ సింగ్ కళాకార్ వర్క్షాప్లో వచ్చేసి మనకి విశ్వరూపం వినాయకుడు అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. అండ్ అన్న వాళ్ళ దగ్గర వచ్చేసి ఈసారి ఈ రూపం మనకు స్పెషల్ యూనిక్ ఐడియా. అండ్ చూసుకోవచ్చు, మనకు శ్రీకృష్ణుడి రూపం అంటే విశ్వరూపం, మనకు అర్జునుడికి మహాభారతంలో చూపించే రూపాన్ని మనకి ఈసారి వినాయకుడిలాగా మనకి తయారు చేసారు. అండ్ చూసుకోవచ్చు ఎన్ని రూపాలలో మనకు 15 తలలతోని 14 చేతులతోని వినాయకుడు అయితే దర్శనం ఇస్తున్నాడు. మనకు వచ్చేసి ఇప్పుడు ప్రతి చేతులు అనేది మనం ఆయుధాలు కూడా చూసుకోవచ్చు. అండ్ 14 చేతులు మన వినాయకుడికి. అండ్ చూసారు కదా, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. అండ్ రూపం ఈసారి మనకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి వినాయకుడిని. అండ్ స్టాండింగ్ పొజిషన్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఈసారి వినాయకుడు వచ్చేసి స్టాండింగ్ పొజిషన్లో మనకి దర్శనం అయితే ఇస్తున్నాడు. ఆల్మోస్ట్ మనకు విగ్రహం వచ్చేసి 15 feet. అండ్ ఈ విగ్రహానికి వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్తో పాటు మనకు వచ్చేసి 20 feet వరకు అయితే కనిపిస్తుంది మొత్తము విగ్రహం. అండ్ చూస్తారు కదా ఏ రకంగా ఉందో మనకు విగ్రహం అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ చాలా డీటెయిలింగ్గా కూడా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు, మనకు గరుడ దేవుడు అయితే ఇక్కడ ఉన్నాడు. గరుడ పక్షి దేవుడు లాగా మనకి ఇక్కడ దండం పెడుతున్నట్టు అయితే డిజైన్ చేశారు. అండ్ రెక్కలు కూడా చాలా బ్యూటిఫుల్ గా అనేది డిజైన్ చేశారు. అండ్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో మనకు విగ్రహం. అండ్ మనకు ఇక్కడ కింద వచ్చేసి మూషిక వాహనం కూడా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మనకు చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి ఇది మొత్తము. అండ్ ఇక్కడ మనకు చేతిలో ఆయుధాలు కూడా చాలా డిఫరెంట్ ఆయుధాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు స్నేక్ కూడా, ఒక చేతిలో మనకు స్నేక్ పట్టుకున్నట్టు కూడా మనకి డిజైన్ చేశారు చాలా బ్యూటిఫుల్గా. అండ్ నెక్స్ట్ లెవెల్ ఉంది మనకు విగ్రహం. అండ్ ఇక్కడ స్టెప్ వైజ్ గా మనకి దేవతలను అయితే డిజైన్ చేశారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, అంటే పూర్వకాలంలో మనకు గుడిలో అయితే ఇట్లా డిజైనింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ డిజైన్ చేసారు మనకు చాలా నీట్ గా. అండ్ విగ్రహం అయితే చాలా బ్యూటిఫుల్ గా చాలా యూనిక్ గా ఉంది. అండ్ చాలా పెద్దది. అండ్ అప్ టు 15 feet. అండ్ విత్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి 20 feet అయితే వస్తుంది. అండ్ వినాయకుడు కూడా ఫేస్ చూసుకోవచ్చు ఈసారి. అండ్ వినాయకుడి కిరీటం అంతా కూడా చాలా యూనిక్ గా ఉంది. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ లో కూడా మనకి చూసుకోవచ్చు, సేమ్ ఆయుధాలు పట్టుకొని అయితే ఏ విధంగా డిజైన్ చేశారు. చేతులను మొత్తం ఆయుధాలతో నింపేశారు. అండ్ మనకు లడ్డు చెయ్యి అండ్ ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి మాత్రం కొంచెం పెద్దగా అయితే డిజైన్ చేశారు. అండ్ మిగతా హ్యాండ్ చూసుకోవచ్చు, మనకి చాలా సింపుల్ గా నీట్ గా అండ్ నార్మల్ గా ఉంటాయి. అండ్ ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి వచ్చేసి, లడ్డు చెయ్యి వచ్చేసి మనకి చాలా డిఫరెంట్ గా ఉంటది కాన్సెప్ట్. ఇక్కడ వచ్చేసి మనకు మళ్ళీ వినాయకుడు ఇక్కడ గద పట్టుకొని అయితే మనకు నించున్నాడు. ఆ గద కూడా చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. అండ్ గద కూడా రైట్ సైడ్ హ్యాండ్ లో. అండ్ ఆల్మోస్ట్ గద వచ్చేసి మనకు 2 feet ఉంటది. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఈసారి, చాలా యూనిక్ మోడల్. నాకైతే చాలా బాగా నచ్చింది విగ్రహం అయితే. అండ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఫైనల్ అవుట్పుట్ అండి. విగ్రహం చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ ఎంత పెద్దగా ఉందో. మనకి విశ్వరూపంలో మనకి వినాయకుడు అయితే ఈసారి దర్శనం అయితే ఇస్తున్నాడు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది విగ్రహం. అండ్ వినాయకుడు కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాడు ఈసారి చూడడానికి. అండ్ చూసుకోవచ్చు, ఇది మన 2025లో వచ్చేసి ధ్రువ్ సింగ్ కళాకార్ అన్న వాళ్ళ దగ్గర న్యూ మోడల్. అండ్ ఇంకో విగ్రహాలు కూడా ఉన్నాయి, అవి కూడా మీకు డీటెయిల్ గా చూపిస్తా. అండ్ చూసేద్దాం, కమాన్ వచ్చేసి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం లోపలికి వస్తే మనకి లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి మనకు లాస్ట్ ఇయర్ విగ్రహాలు అయితే చూసుకోవచ్చు. అక్కడ మనకు లాస్ట్ ఇయర్ మెయిన్ పెద్ద విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి 3 pieces అయితే ఉన్నాయి అక్కడ. అండ్ ఈసారి మనకు న్యూ విగ్రహాలు అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఈసారి మోడల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది సిట్టింగ్ పొజిషన్. అండ్ పైన మనకు వచ్చేసి శేషనాగ్ ఉంది. అండ్ వచ్చేసి మనకు కింద స్నేక్స్ పైన అయితే కూర్చొని విగ్రహం దర్శనం అయితే ఇస్తుంది. అండ్ మీకు డీటెయిల్ గా చూపిస్తాను దగ్గరికి వెళ్ళి కూడా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ మనకు 12 to 13 feet ఆల్మోస్ట్ ఉంటుందండి. అండ్ చూసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ గా అంటే బ్యూటిఫుల్ గా ఉంది మనకి విగ్రహం చూడడానికి. సిట్టింగ్ పొజిషన్ చాలా సింపుల్ గా నీట్ గా ఆశీర్వాదం అయితే ఇస్తున్నాడు. అండ్ సిట్టింగ్ పొజిషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది విగ్రహాన్ని. అండ్ చూసారు కదా, అండ్ నెక్స్ట్ లెవెల్ ఉంది, నాకైతే మస్తు నచ్చింది. అండ్ అన్న వాళ్ళ దగ్గర ఫేస్ వర్క్ చాలా యూనిక్ గా ఉంటుంది. అండ్ ఈ ఫేస్ వర్క్ మనకి ఎక్కడ ఉండదు, అండ్ ఇక్కడ మాత్రమే అవైలబుల్. అండ్ ప్రతి ఇయర్ మనకు తెలిసిందే చాలా యూనిక్ కాన్సెప్ట్తో అయితే వస్తారు అన్న వాళ్ళని. అండ్ చూసారు కదా ఈసారి కాన్సెప్ట్. అండ్ నార్మల్గా విగ్రహాలు అయితే ఆల్మోస్ట్ అన్ని రెడీ చేశారు. అండ్ పక్కన కూడా పెట్టేశారు పక్కన. అండ్ ఇక్కడ హ్యాండ్స్ వర్క్ అయితే నడుస్తుంది, ఇక్కడ చూడొచ్చు మొత్తం.
డై వర్క్ హ్యాండ్స్ వర్క్ అయితే ప్రిపేర్ అవుతూ ఉంది. ఆల్మోస్ట్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది వీళ్ళ దగ్గర. అండ్ ఇందాక చూపించిన మోడల్ అయితే ఫస్ట్ యూనిక్ మోడల్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ మనకు చేతులు కానీ తొండాలు కానీ ముందుగా రెడీ చేసి అయితే పెట్టుకున్నారు. అండ్ విగ్రహాలు అయితే రెడీ అవుతున్నాయి, స్టార్ట్ అయినాయి. అండ్ ఈసారి వచ్చేసి మనకు ఇది ఒక కొత్త యూనిక్ మోడల్. అండ్ ఇందాక మీకు చూపించింది అది ఒక మోడల్. అండ్ ఇంకొక విగ్రహం కూడా అవుతుంది, అండ్ కంప్లీట్ కావలేదు, కాకపోతే అది నెక్స్ట్ చూపిస్తాం మీకు. అండ్ ఇదైతే చూసుకోవచ్చు మనకు ఆల్మోస్ట్ 13 to 14 ఆర్ 12 to 13 ఫీట్స్ ఉంటుంది మనకి ఎగ్జాక్ట్గా. చాలా బ్యూటిఫుల్గా ఉంది. వెనకాల మనకి 7 సర్పాలు, మనకు 7 శేషనాగులు అయితే మనకు వచ్చినాయి చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అవి మనకి చూడడానికి. అండ్ వచ్చేసి మనకు కంప్లీట్ అవుట్పుట్ అండి విగ్రహం. మనకు పాముల పైన అయితే వినాయకుడు కూర్చొని ఉంటాడు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు రైట్ సైడ్లో పిల్లో పైన చేపెట్టుకొని అండ్ మనకు సింపుల్గా కూర్చొని అయితే దర్శనం అయితే ఇస్తున్నాడు. అండ్ చూస్తారు కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది విగ్రహం. అండ్ ఫ్రెండ్స్, మళ్ళీ చాలా అప్డేట్స్ ముందరికి అయితే వస్తాను. మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే. అండ్ మళ్ళీ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.